శివుడు ఎందుకు అర్ధరాత్రి లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు? అసలు మహాశివరాత్రి స్టోరీ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తెలుసుకోండి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు తమలో ఎవరు గొప్పవారా అని వాదించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం వారి ముందుకు వచ్చింది. ఆ స్తంభానికి మొదలు ముగింపు కనిపించలేదు. విష్ణువు కింద వెతకడానికి వరాహ అవతారంగా మారాడు. బ్రహ్మ పైకి వెతకడానికి అంశగా ఎగిరాడు. కానీ ఎంత వెతికినా ఆ అగ్ని స్తంభానికి ఆది అంతం దొరకలేదు. అప్పుడు ఆ స్తంభం మధ్యలో నుండి శివుడు ప్రత్యక్షమై శివుడు వారికి ఇలా చెప్పాడు: నేనే సృష్టి, స్థితి, లయ అని అహంకారం వదిలి సత్యాన్ని తెలుసుకోండి. ఆ రాత్రే శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ పవిత్ర రాత్రినే మహాశివరాత్రిగా భక్తులు ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాదు మరో కథ కూడా ఆచరణలో ఉంది. శివుడు విషాన్ని తన కంఠం నందు ఉంచుకున్న రోజు కూడా ఈ రోజే. అలా శివుడు ఆ కంఠం నందు ఉంచుకున్న రోజు అతను పడుకుంటే ఆ విషం శరీరం మొత్తం వ్యాపించే అవకాశం ఉంది. అప్పుడు రాక్షసులు దేవతలు అందరూ జాగారం ఉండి ఆ శివుడిని మేల్కొల్పుతారు. జాగారం ఉన్న ఆ రాత్రే మహాశివరాత్రి. మరో కారణం ఏంటంటే శివుడు పార్వతి ఏకమైన రోజు కూడా ఇదే రోజు. అందువలన చాలా ప్రాంతాల్లో శివుడికి పార్వతికి వివాహం కూడా జరుపుతారు. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. అలానే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.